మొంతా తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిచెర్ల మండలంలోని అంజనాపురంలో నిమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతికి ఓ డీసీఎం వ్యాన్ కొట్టుకుపోగా అందులో ఉన్న డ్రైవర్ గల్లంతయ్యాడు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొంతా తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిచెర్ల మండలంలోని అంజనాపురంలో నిమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతికి ఓ డీసీఎం వ్యాన్ కొట్టుకుపోగా అందులో ఉన్న డ్రైవర్ గల్లంతయ్యాడు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరా రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఇప్పటికే ఏదైతే తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిపోతుంది. దాదాపు భారీ వర్షాలు తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఏదైతే భారీ వర్షాలతోటి జనజీవనం స్తంభించింది. ప్రధానంగా రైతాంగం ఏదైతే ఉన్నదో పంటలు ఇప్పటికే ఏదైతే పట్టదశలకు వచ్చినటువంటి పంటలు మొత్తం కూడా నీరు చేరుకొని దాదాపు వరి మొత్తం కూడా చాలా చోట్ల పాడైపోయినది. వరితో పాటుగా పత్తి, మిగతా పంటలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మొత్తం కూడా పంటలు దెబ్బతిన్న పరిస్థితి ఒకవైపు నెలకొని ఉన్నది. దాంతో పాటుగా ప్రధానంగా ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి వాగులు ఉప్పొంగిపోయాయి. మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఖమ్మం నుండి ఏన్కూరు పోయేటువంటి మార్గ మధ్యంలో అంజనాపురం దగ్గర వాగు పెద్ద ఎత్తున ప్రవహించడంతో అటు నుంచి వస్తున్న డీసీఎం ఏదైతే ఉన్నదో వాగు ప్రవాహానికి కొట్టకపోయి దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. దాంతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కూడా జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పెద్ద ఎత్తున వాగులు, వరదలు అంటే కుంటలు, చెరువులు మొత్తం పొంగి పొరడంతో ఇప్పటికే వ్యవసాయం పంటలు మొత్తం కూడా దెబ్బతింటుంటది. అక్కడికక్కడ జనజీవనం స్తంభించి ఒకవైపు ఉంటే రెండో వైపు పంటలు మొత్తం కూడా మొత్తం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే అధికారులతోటి ఖమ్మం జిల్లా కలెక్టర్ అట్లాగే కొత్తగూడెం కలెక్టర్ తోటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. వారితో పాటుగా ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాల మీద రెవెన్యూలో ఎక్కడెక్కడైతే ప్రధానంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయో ఏదైతే కుంటలు, చెరువుల దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గాని అట్లే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలి, అట్లాగే అప్రమత్తం కావాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనేటువంటిది ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. రెండో వైపు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా తెలంగాణలోనే సింగరేణి ప్రాంతం ఉంటుంది. సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే బావుల్లోకి నీరు చేరుకొని ఏదైతే బొగ్గు ఉత్పత్తి ఆటంకం కలిగింది. దాదాపు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బావుల్లోకి నీరు చేరుకొని బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలగడంతో మొత్తం కూడా ఉత్పత్తి మొత్తం నిలిచిపోయింది. ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మొత్తం కూడా జనజీవనం స్పందించింది. ఆగులు మొత్తం కూడా ఖమ్మంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఇప్పటికే జలమయమైన పరిస్థితి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే నెలకొంది. ఏదైనప్పుడు కూడా రాగల ఇంకొక 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇంకా రైతులు కానీ అట్లాగే మిగతా ప్రజలు కానీ తక్షణ చర్యలు
తీసుకోవాల్సిన అవసరం ఉందని, అట్లాగే వాళ్ళకి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. రైట్ రవి, థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా